నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా అక్క. అక్క, ఈసారి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? చాలా బాగా చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బిఆర్ఎస్ పార్టీ చాలా ఘనంగా చేస్తుంది బతుకమ్మ వేడుకలు. ప్రతి సంవత్సరం కూడా మేము భవన్ లో కంపల్సరీ బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మాత్రం ఎంగిలి పువ్వుల బతుకమ్మ రోజు నుంచి తెలంగాణ భవన్ లో స్టార్ట్ చేసుకొని అన్ని జిల్లాలకి మొత్తం ఈ వారం రోజులు కూడా వెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి అనుకున్నాము. ఇది బిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో. కాబట్టి ఈ రోజే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. మీరు చూస్తున్నారు బతుకమ్మకు ఉండేటువంటి ప్రాధాన్యత, బతుకమ్మ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఎట్లా ఆడుకుంటారు అనేది కూడా తెలుసు. తరతరాలుగా కూడా ఈ బతుకమ్మ ఆడడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి ఈ బతుకమ్మను గాని, మన బోనాలను గాని, మన కళల్ని, మన సంస్కృతిని కూడా ఆనాడు సమైక్య పాలకులు కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో, ఆ పోరాటంలో భాగంగా బతుకమ్మను కూడా ఒక పోరాట స్వరూపం అనేది తీసుకొని ప్రతి ధర్నాలు కావచ్చు, రస్తరోకాలు కావచ్చు, ప్రతి పోరాటంలో బతుకమ్మను కూడా మేము ఆడుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆ బతుకమ్మ పండుగను ఆడబిడ్డలు ఎంత గొప్పగా ఆడుకుంటారో దాన్ని గుర్తించి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని అధికారికంగా చేయడము, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎందుకంటే ఆడుకోవాలని కోరిక ఉంటది, కానీ మళ్ళీ అవకాశం లేదు. మరి అధికారికంగా లేకపోతే ఉద్యోగం అటు జాబు చేస్తూ మళ్ళీ ఇక్కడ వచ్చి ఆడాలంటే కొద్దిగా వర్క్ ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకని మా బిడ్డలు అట్లా, మా అక్క చెల్లెళ్ళు అట్లా చేయొద్దని, వాళ్ళు మంచిగా ఫ్రీగా ఉండాలి, మంచిగా సంతోషంగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ కార్యాలయాల్లో ఆడుకునేటువంటి అవకాశం, ఆ వెసులుబాటు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఏది చెరువుల దగ్గర కావచ్చు, కుంటల దగ్గర ఎక్కడ చూసినా నీళ్ల సౌకర్యం, నీళ్లు లేకపోతే నీళ్లు పోపియడం, అదే విధంగా చెరువులు కూడా పూడిక చూపించారు కానీ నీళ్ల కొరత అనేది ఎక్కడ లేకుండే. నీళ్లు, అదే విధంగా కరెంటు కానీ, రోడ్లు కానీ అన్ని రకాల కూడా మహిళలు ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసి అప్పుడు మంచిగా చేయడం జరిగింది. కానీ ఇవాళ మీరు చూస్తున్నారు, అసలు ఈ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగనా అనే పరిస్థితులు ఎక్కడన్నా మనము హైదరాబాద్ లో అప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్ని ముఖ్య కూడలిళ్లలో పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టేవాళ్ళం. ఎక్కడ చూసినా డెకరేషన్, లైటింగ్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడ చూసినా మంచిగా కనబడేది, ఒక పండుగ వాతావరణం అనేది మనకు కనిపిస్తుండే. కానీ ఇప్పుడు చూస్తుంటే బోలవేనే మొత్తం, ఎక్కడ కూడా ఆ సంతోషము, ఆ వాతావరణమే లేదు అనే పరిస్థితిలో ఉన్నది. ఊర్లలో కూడా మా అక్క చెల్లెళ్ళు ఆడుకుందామని అంటే చెరువులలో నీళ్లు లేదు, ఒకటి రోడ్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేవు. అట్లా కేసీఆర్ గారు అప్పుడు మంచి అధికారికంగా ఆడుకోవడం, అదే విధంగా మా అక్క చెల్లెళ్ళు ఆడుకోవడం, ప్రతి ఒక్కరు కొత్త బట్టలు వేసుకుంటారు. కాబట్టి వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉంటది, లేదు, ఇబ్బంది పడొద్దు మా పేద అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు చీరలు కూడా ఇస్తలేడు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు బతుకమ్మ పండుగని నిర్లక్ష్యం చేస్తుంది అక్క? అసలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల అవగాహన లేదు. ఒకటి, తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తెరగాడు ఆయన. అదంతా కూడా అప్పుడు ఉద్యమం జరిగినన్ని రోజులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి. ఆనాడు చంద్రబాబు పక్కన ఉండి తెలంగాణ వద్దనే వ్యక్తి పక్కన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా వ్యక్తిగతంగా చూసినా ఎవరైనా, చాలా మంది మా అక్క చెల్లెలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు కూడా చెబుతున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణ పట్ల ప్రేమతో ఇక్కడ పరిపాలన కాదు చేస్తలేడు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు అనేది వాళ్ళ అందరూ చెప్తున్నటువంటిది. అందరూ మనం మాట్లాడుకున్నటువంటి మాటలు వింటుంటే అదే కనపడుతుంది. కాబట్టి ఆయనకు అవగాహన లేదు. ఎప్పుడైనా నేను అధికారంలోకి రావాలి, నేను అజమాయిషీ చేయాలి అనేది తప్ప, అధికారం నుండి వచ్చిన తర్వాత ఏదో దొంగచాటున లేనిపోని అబద్ధపు వాగ్దానాలు చేసి
చేయడంతో ప్రజలు నమ్మిండ్రు, ఓటు వేసిర్రు. వేసిన తర్వాత గెలిచినాక ఏం చేయాలి? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన పనులు ఏమున్నాయి, ఇంకా జరగవలసిన ఏమున్నాయి, ఇంకేం చెయ్యాలి, ఏం చేయవలసిన అవసరం ఉంది అనేది ఆలోచించాలి. కానీ మీరు చూస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టుడే తప్ప ఎక్కడ కూడా ఈ పనులు చేయాలి, గివి చేయవలసి ఉంది, గివి చేయడం కోసం నేను ఈ పని చేస్తున్నా, ఈ నిధులు తీసుకొచ్చిన అనేటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఉందా? అది లేదు. కాబట్టి మనం అవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ బతుకమ్మ సంబరాలలో ప్రజలందరూ కూడా పాల్గొని ఇక ఈ బతుకమ్మను చాలా సంతోషంగా మా అక్క చెల్లెలు ఆడుకోవాలని నేను కోరుకుంటున్నాను.